హల్లెలూయా. ఈ శుక్రవారము మరి 30వ తారీఖు ఫస్ట్ నెల కనుక మనందరము శుక్రవారం ప్రార్థన చేసుకునే ముందు దేవాలయ దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ అలాగే వాక్యలోకి వెళ్దాం. ఎఫెసీలు 4:30 అధ్యాయం చూద్దాము. దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. సమస్తమైన దేశము కోపము కోదము అల్లరి దోషము సకలమైన విషయములను మీరు విస్తరించండి. ఒకని ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయంతో క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించినట్లు ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాట ఎఫెసీలు 4:30 చెప్పారు. తండ్రి మనం చంటి లోకంలో దయ కలిగి ఉండాలటండి, ప్రేమ కలిగి ఉండాలటండి, కోపముతోని దేశముతోని అసూయతోనూ ఉండకండి. మీరందరూ కూడా క్రీస్తుని పోలి క్రీస్తు ఎలా అయితే మిమ్మల్ని క్షమించారో అలాగే మీరు కూడా అందరినీ ప్రేమించుడి. ఎంత మంచి మనసు అండి దేవుడికి మనకు నేర్పించిన మాట. మరి భూమి మీద చాలామంది మరి సేవకుల పట్ల సేవకుల పట్ల సంఘాల పట్ల ఎన్నెన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మనము చేయగలము, కానీ దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే మీరు వారి కోసం మీరు ప్రార్థన చేయండి, ప్రేమ చూపండి, నేను చూపిన ప్రేమ మీరు కూడా చూపండి అని చెప్తున్నారు. కోపము కక్ష ఘోరమైన కోదము అంటే భయంకరమైన కసి, అలాగే అల్లరితో కూడిన ఆటపాటలో వద్దు అంటున్నాడు ప్రభు. ఏకాంతంగా ఆయన దగ్గర కూర్చుండి మోకరించి, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా పైనుంచవా తండ్రి, ఈ 30 రోజులు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడావు కదా ప్రభా. మరి 31 నైనా శనివారం మేము ప్రార్థనలోకి వెళ్తుండగా అన్నిటి ప్రేరులో అనేక చోట్ల ప్రభా మేము వెళ్ళినప్పుడు అలాగే మా సంఘాల్లో ప్రార్థించినప్పుడు మాకు ఒకరికొకరికి ప్రేమ చూపుమని మనస్ఫూర్తిగా ప్రభుని అడగాలి. అడిగిన వెళ్ళ ఆయన ఏం చేస్తాడట? క్షమిస్తాడంట. కోపాన్ని పెంచుకుంటూ పోతే ఏం జరుగుతుంది? దుష్టులు ఎక్కువ పెరిగిపోతుంటారు. దాన్ని అక్కడితో తెచ్చితే ఏమవుతుందట? ఒక ప్రేమంటూ కలిగి శత్రువు నెత్తి మీద నిప్పిని పోసినట్లు శత్రువు ముందు మనకు భోజనాన్ని సిద్ధపాటు చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం చేసుకున్న ప్రతి విషయంలో కూడా మనం ఏంటంటే అర్థం, ఒక్కసారి ఈ శుక్రవారం యొక్క ప్రార్థన ఒకరి కోసం ఒకరు ఏం చేయాలి? క్షమించే ప్రార్థన కావాలి, క్షమించే ప్రార్థన చేయాలి. ఆయన మనకి ఏదైనా చేయగల దేవుడు. పరలోక తండ్రి మన కోసం వచ్చారు కదా, ఆయన మన గురించి ఎంతో ప్రేమ చూపాడు. కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు, ఆయన ఆశ్చర్యపడలేదు, గర్వించలేదు, కానీ అందరినీ ప్రేమ చూపాడు ఆయన. ఆ ప్రేమే మీరు కూడా యాజకులుగా మీరు కూడా నేర్చుకోండి ప్రభు మనతో చెప్తూ ఉన్నారు. సేవకురాలుగా సేవకుడుగా అలాగే సంగమగా మీరందరూ గొడిగి కలిగి ఉండాలని కోరుచున్నారు. కనుక దేవుడు బిడ్డలారా, మనం ఈ శుక్రవారం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? అనేకుల కోసం మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. భయంకరంగా ఉంటున్నాయి. ఫ్లైట్ చూసారా అలా కూలిపోయిందో? ఆ కూలిపోయిన మరి 5 వ్యక్తుల కోసం ఎంతో వేడుస్తున్నారు. వాళ్ళకి ఎంత బంగారం ఉండే, ఎంత ఎండు ఉండే, ఎంత ధనం ఉండే, కానీ ఏమైపోతున్నారు చెప్పండి? తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి లేకుండా ప్రాణం ఉంటుండగానే ఏమైపోతున్నారు? దహన బలి అయిపోతూ ఉన్నారు. దేవుడు పెట్టారా? ఈ దహన బలి అయిపోతున్నారంటే దుష్టుడు ఏలుబడి భూమి మీద జరుగుతుంది. కనుక మనం ఏం చేయాలి? అందరి కోసము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అయ్యో మీరు ప్రార్థన చేస్తే అవి ఆగిపోతాయంటే తప్పనిసరిగా దేవుడు వింటారు. విని కొందరినైనా ఆయన రక్షించడానికి చూస్తున్నాడు. ప్రభు చెప్తూ ఉన్నారు, దేవుడి వాక్యం చదువుతుంది, ఒకరికొకరు మీరు ప్రేమ చూపండి, నేను చూపిన ప్రేమ మీరు కూడా చూపండి. ఐక్యత లేదండి. ఇప్పుడు ఐక్యత లేక ఏమవుతుంది? సంఘాలు చెదిరిపోతున్నాయి. సేవకులు ఒక ఐక్యత కలిగి మనందరం ప్రార్థన చేస్తే ఏరియా ఒక్కడైనప్పటికీ ఆకాశం నుంచి ఏం కురిపించాడైనా అగ్ని కురిపించాడు. వారి దేవతలు ఎంతగానో చీల్చుకుని కొట్టుకున్నప్పటికీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన మాట విని ఒక్కడైనప్పటికీ ఆకాశం నుంచి అగ్ని దించాడు. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఇవి అని అడిగితే జరిగితే, కానీ దేవుడు పెట్టారు మళ్ళీ ఏమైంది? అసూయ, గర్వము ఇలాంటివన్నీ పెరిగిపోయి ఒకరికొకరు ప్రేమ లేదు. అందుకని తండ్రి చెప్తారు, మీరందరూ ఏకమయ్యి ఒకే స్థితిలో ప్రార్థన చేయండి అని. చాలా మంది యవనస్తులు మరి యూట్యూబ్లో చక్కగా మరి లోతైన మార్గాలు తీసి
బైబిల్లో తెలియపరుస్తున్నారు. మనం వింటున్నాం. అలాగనే కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం మనం ధన సహాయం చేయకపోయినా మనం ఏం చేయాలి? ప్రార్థన సహాయం చేయాలి వారి కోసం. నాయన ఎవరి బిడ్డనైనా బలమైన ప్రవక్త లాంటి సేవకుల్ని అయ్యా మీరు వాడుకుంటున్నారు కనుక నాయన వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నామని. రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి? దేవుడు బిడ్డలారా, 3 సార్లు చేసుకుని కాదు, మీరు అడుగు పెట్టిన క్షణానికి కూడా మీరు ప్రార్థన చేసుకుంటే రోజులు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా శక్తితో మీరు విజయాలు సాధించగలరు. ఎందుకంటే ఒక వాహనం ఎక్కుచున్నాం, అది ఒక బాంబు అయిపోయింది. మనకి ఒక బాంబు అయిపోయింది, ఒక గ్యాస్ బాంబు అయిపోయింది, ఒక సెల్ ఫోన్ బాంబు అయిపోయింది, మనకు ప్రతి ఫ్రిడ్జ్ ఒక బాంబు అయిపోయింది. ప్రతిదీ ఒక బాంబు మధ్యలో మనం బ్రతుకుతున్నాం కనుక మనం ప్రతి విషయాన్ని కూడా తండ్రి దగ్గర ఏం చేయాలి? ప్రతి వస్తువులు మన ఎన్నైతే మన ఇంట్లో ఉన్నాయో అలాగే అన్ని సార్లు మీరు ప్రతి క్షణము కూడా ప్రతి వస్తువు మీద చేవేసినప్పుడు, వాహనం ఎక్కినప్పుడు చేవేసినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. పరిస్థితులు ఒక్కడ ప్రార్థన ఏమవుతుందట? చీకటి ఉన్న లైట్లన్నిటికీ ఒక్క లైట్ వెలిగిస్తే ఏమవుతుంది? అన్నిటికీ కాంతి వస్తుంది. అందుకని ప్రార్థించే గుంపు కావాలని కోరుచున్నాడు దేవుడు. ఐక్యత కలిగే ప్రేమ కావాలని కోరుచున్నాడు. అసూయ వద్దు, గర్వం వద్దు, పాపం వద్దు, దేశం వద్దు. ఇదిగో దేవుడు చెప్తున్న నా ప్రేమను మీరు పంచండి, నా ప్రేమను మీరు పంచండి. నా ప్రేమను పంచిన వెడలా మిమ్మల్ని నేను నా పక్కన నేను చేర్చుకుంటాను అంటున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాజ్యములో ఆయన పక్కన కూర్చుండే వారిగా మనం ఉండాలి. ఆయన మనకు ఒక స్థలాన్ని సిద్ధపాటు చేశారు కదా, ఆ స్థలానికి వెళ్ళే వారిగా ఉండాలి. మనం ఎల్లరి వారిగా ఉండకూడదు. దేవుడు నమ్ముకున్నాం మేము అని గొప్పలు చెప్పేవారిగా ఉండకూడదు. దేవుడు ఒక కార్యాలు చూసేవారిగా ఉండాలి. దేవుడు మహాకృపలో మన మహాత్మ కార్యాలు చూసేవారిగా ఉండాలి. మీలో శక్తి పవర్ పెట్టాలి. ఎందుకో తెలుసా దేవుడు బిడ్డలారా, ఆయన నోటి నుంచి వచ్చే మాట మన నోటికి ఇచ్చి ఈ భూమి మీద ప్రవక్తల ద్వారా ఎన్నో కార్యాలు చేశాడు. ఇప్పుడు సేవకుల ద్వారా, సేవకుల ద్వారా ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు కనుక దేవుడు బిడ్డలారా, మనము ఐక్యత కలిగి అందరం ఒకే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యూట్యూబ్లో చూస్తున్న సేవకులైనా, అలాగే సేవకులైన సహోదరులైనా, అయ్యా అన్న, అక్క, చెల్లి అందరూ కూడా మనందరం ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ఎవరి కోసమో తెలుసా? ప్రయాసపడి భారం గెలుస్తున్న ఇదిగో దైవ సేవకులు ఎంతో పెరిగిలాడుతున్నారు, యవనస్తులు. అలాంటి బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారిగా మనం ఉందాం. ఎందుకంటే తెలుసా దేవుడు బిడ్డారా, స్త్రీలైన వారి ప్రార్థన దేవుడు వింటారు. ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ఏదైనాను వింటానికి సిద్ధపాటై ఉన్నాడు ఆయన. మనం ఏం చేయాలి? మన ప్రార్థన మనం చేసుకునే వారిగా ఉండడం కాదు, అనేకుల కోసం ప్రార్థించే వారిగా ఉందాం. నీకు ఆయుష్ ఆరోగ్యం వస్తుంది. తల్లిదండ్రులు ప్రేమించండి. ఇదిగో అల్లరితో కూడా ఆటపాటలు చెక్కండి. తల్లిదండ్రుల్ని ప్రేమించే మనసును దయచేసుకుంటే మీకు ఆయుష్ పెంచుతాను. దేవుడు గ్రంథంలో రాసి ఎన్నో మార్పాలు తెలియపరిచాడు. ఈ శుక్రవారం వారం మనకి ఇలా కూర్చోడానికి, ఇలా నిల్చోడానికి, ఇలా ప్రార్థించడానికి ఎంత కృప తెలుసా? కొన్ని కోట్లు ఉండి ఆయన ఏమైపోయాడు? దహన బలైపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏడుస్తున్నారు. కానీ మాకు మనిషి బాగుంటే చాలని ఆయనకున్న ఆస్తి ఇచ్చినాక ఆ వ్యక్తి మనకు మళ్ళీ తిరిగి రారు. ఎందుకు చెప్తారు తెలుసా? మనం ఉన్నామంటే ఆయన కృపే. ఆయన ఎంతవరకు ఉంచుతాడు అంతవరకు మనము ఆయన కృప ఉందని మనం నమ్ముదాం. అందుకని ప్రతి ఒక్క బిడ్డ కూడా అలాగే శరణాలు చూస్తున్న వారికి అందరికీ మరి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ అందరం ఐక్యత కలిగి ప్రార్థన చేద్దామా? యూట్యూబ్లో చూస్తున్నా తల్లి, ఇదిగో ప్రభా నా తండ్రి నాయన మూల పడిపోయి ఉన్నారమో ప్రభా. చిన్న సంఘాలు మాకు ఎంతో మంది లేదని భయపడుతున్నారమో ప్రభా. అది కాదయ్యా, చిన్న సంఘము పెద్ద సంఘము కాదయ్యా. చిన్నవారేమి పెద్దవారేమి అయ్యా ఒక్కరేమి ప్రార్థిస్తే నేను తోడుంటాను నా ప్రభా నా తండ్రి నాయన. అయ్యా యూట్యూబ్లో చూస్తున్న వారికి మందిరాలు లేకున్నారమో వారి మందిరాలు బలపరచండి నాయన, స్థిరపరచండి. చెదిరిపోయిన వారు ఉన్నారమో స్థిరపరచండి నాయన. ఐక్యత లేని వారు ఉన్నామో ఐక్యత దయచేయండి. ప్రేమ లేని వారు ఉన్నారమో ప్రేమ దయచేయండి నాయన. ఇదిగో ప్రభానాథుడు ప్రతి ప్రార్థనకి జవాబులు దయచేయండి. రక్షణ లేని వారిని రక్షించండి ప్రభానాథండి. అయ్యా నా తండ్రి నాయన. అయ్యా ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి కోరిన దానికంటే ఖచ్చితంగా కాపుదరించి అయ్యా ప్రభానాథుని 31వ తారీఖు అయ్యా నా తండ్రి నాయన 1వ నెల ప్రభా 2026 అయ్యా మేము ఉన్నాం కనుక ప్రభానాథుని 31 ప్రభా రేపు అయ్యా మేము నాయన ఆనేటి ప్రార్థనలో నెల అందరం కూడి ప్రార్థించేవారు ఉండాలి. 30వ తారీఖు ప్రార్థన కూడా శుక్రవారం ప్రార్థన విన్నందుకు మనం ఆశీర్వదిస్తూ ప్రభా అయ్యా తండ్రి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీ పాదసన్నిధిని చేర్చుకుంటూ పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.